రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయిన పొరపాటు చేసి ఉంటే అన్నీ సవరించుకుంటాడు తప్పనిసరిగా. 2029 వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరులను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు, మనం ఇది పొరపాటు చేశాం, ఇది జరిగి ఉండవలసింది కాదు, ఇది మనం చేసిన తప్పు, ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు. కొందరు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు. నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే, పర్వాలేదు, ఆయన కష్టమైన చెప్తాం, ఆయన మేలు కోరే కదా మనం చెప్తున్నాం, ఆయన క్షేమం కోరేవాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. ఆ పద్ధతిలో గౌతమ్ అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో. నాకు అదే ఆయన లేని లోటు తీర్చలేనటువంటి లోటు అది. అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి 3 కుమారులు ఇస్తే 3 కుమారులు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, సత్యమే మాట్లాడతారు. నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటాం. అది గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే, ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి. ఈ కష్టం కొన్ని మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం.